ఏ హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ శ్రీ శిల్ప. ఈరోజు మనం బనానా జ్యూస్ చేయబోతున్నాం. ఎలాగనో చూసేద్దాం, వచ్చేయండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్ ఆఫ్ మిల్క్ అండ్ షుగర్ కూడా కప్ ఆఫ్ యాడ్ చేసేసుకోండి. షుగర్ మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు మంచి కలుపుతూ తిప్పుతూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ షుగర్ కరగకుండా అలాగానే ఉండిపోతుంది. కాబట్టి మిల్క్ మంచిగా మరగాలి. మరిగిన తర్వాత బాదం తీసుకోండి. బాదం ఇంకా 2 బనానాస్ తీసుకుంటున్నాను నేను. కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మిల్క్ మంచిగా మరగాలి. మరిగి కాచి చల్లార్చి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే కలపకపోతే మంచి తిక్కుగా రాదనమాట, అడుగంటుతుంది. సో కట్ చేసిన బాదం ప్లస్ ఇంకా బనానా ప్లస్ మిల్క్ ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. నేను కట్ చేసుకున్న 2 బనానాస్ మిగతా బాదం వేసేస్తున్నాను. దీంట్లోకి మీకు ఐస్ క్యూబ్స్ అవసరం ఉంటే వేసుకోండి, మీకు ఆప్షన్ వదిలేస్తున్నా. నేనైతే వేసుకోలేదు, ఒకవేళ వేసుకుంటే కూడా బాగుంటుంది. మంచిగా మిక్సీ పట్టేసుకోండి. పట్టిన తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. పైనుంచి కొంచెం నార్మల్ మిల్క్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం గీ కూడా వేసుకోండి. అలాగే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసండి. పట్టిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్ కోసం బాగుంటుంది. కాబట్టి ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే మనం వేసుకుంటాం, దేనికోసం కాదు. అది మిక్సీ పట్టిన థిక్నెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. స్టీల్ గ్లాస్లో వేసుకుంటే కనిపించదు కాబట్టి ప్లాస్టిక్ గ్లాస్లో వేసుకుంటున్నాను నేను. చాలా నీట్గా థిక్గా మంచిగా ఉంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.